హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 9 నుండి మర్యాద మనీష్ అవుట్. 2 వారాలకు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంతటి హీట్ వాతావరణంలో నడుస్తుందో మనం అంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అగ్ని పరీక్ష ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కామనర్స్ కారణంగా బోర్డంత కంటెంట్ వస్తుంది. వీళ్ళు తెలిసి తెలియక చేసే పనుల కారణంగా ఏదో ఒక పెద్ద సమస్య హౌస్లో క్రియేట్ అవ్వడం, ఆ కారణం చేత గొడవలు పడడం వంటివి తరచూ జరుగుతున్నాయి. ఈ వారం అయితే వీళ్ళంతా భరణిని టార్గెట్ చేసి ఫుల్ నెగిటివ్ అయిపోయారు. ఖచ్చితంగా వీరిలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నట్టే అయ్యింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మర్యాద మనీష్ ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఈ వారం అతను భరణిని ట్రీట్ చేసిన విధానంకి ఆడియన్స్ బాగా వెర్రెక్కిపోయారని, అందుకే బయటకు నెట్టేశారని అంటున్నారు. అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని ఏదో పెద్ద సిఐడి ఆఫీసర్ లాగా 100 రీజన్స్ వెతకడం, ఆయన నమ్మిందే నిజమని అనుకుని గుడ్డి ఎద్దులా ముందుకెళ్లడం వంటి నెగిటివ్ లక్షణాలు ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదు. అంతేకాదు, ఈయనకు అగ్ని పరీక్ష షోలో కూడా ఆడియన్స్ ఓటింగ్ తక్కువే. కామనర్స్ 5 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిన తర్వాత శ్రీముఖి సడన్ గా ఎంట్రీ ఇచ్చి మర్యాద మనీష్ ని బిగ్ బాస్ లోకి పంపుతుంది. అయితే మనీష్ కి టాస్క్లు వచ్చినప్పుడు తన వైపు నుండి 100% కష్టపడి ఆడుతున్నాడు. ఏదో ఒకటి కొత్తగా చేయాలని తాపత్రయపడుతూ ఏదేదో చేస్తాడు. చివరికి అది ఆయనకే రివర్స్ అవుతూ ఉంటాయి. పాపం బిగ్ బాస్ హౌస్ లో కొన్నాళ్లు ఇతను ఉండేందుకు అర్హత అయితే ఉంది, కానీ ఈయనకు ఫ్యాన్ బేస్ పెద్దగా లేకపోవడం వల్లే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే మనీష్ వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, లక్షల సంపాదన ఉంది. అందుకే ఆయనకు బిగ్ బాస్ టీమ్ రెమ్యునరేషన్ భారీగానే ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇతనికి 2 వారాలకు గాను 1,40,000 రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే వారానికి 70,000 రూపాయలు అన్నమాట. బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ మీద విపరీతమైన ఇష్టంతో కొత్త రకమైన అనుభూతిని ఎంజాయ్ చేద్దామని ఈ షోలోకి అడుగుపెట్టాడు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకొని బయటకు వెళుతున్న మనీష్ తన కెరీర్ ని ఎలా తిప్పుకుంటాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.